మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతిని బుధవారం ఏలూరులోని జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తొలుత వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా రాజనాల రామ్మోహన్ రావు మాట్లాడుతూ సోనియా గాంధీ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించి ప్రజల సమస్యలను తెలుసుకున్న వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఫీజు రీయింబర్స్మెంట్, రాజీవ్ ఆరోగ్యశ్రీ, రైతులకు రుణమాఫీ, పావలా వడ్డీ రుణాలు, జలయజ్ఞం వంటి అనేక ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచారని అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజల పక్షాన నిలిచిన గొప్ప నాయకుడని కొనియాడారు. ప్రస్తుతం ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని, ప్రజలు హస్తం గుర్తుకు మద్దతు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో చెక్క గుప్తా, గౌడు రంగబాబు, బొరదగుంట క్రాంతి, తేడా సత్యనారాయణ, దండుబోయిన చంద్రశేఖర్, వెంకట్రమణ, అన్నవరం, దాసరి రాంప్రసాద్, వేల్పుల వెంకటేశ్వరరావు, మూర్తి, సల్మాన్ రాజు, వెంకన్న, ఎండి భాషా, పి రాజు, భూషణం, సూర్యనారాయణ తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జన్మదినోత్సవ సందర్భంగా ఏలూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఆయన జన్మదినోత్సవాన్ని ఇలా కాంగ్రెస్ నాయకులు అందరి సమక్షంలో మేము కేక్ కట్ చేసుకుని ఎంతో ఆయన మన ముందు లేకపోయినప్పటికీ ఆనందంగా ఆయన జన్మించి, ఎందుకంటే ఆయన జన్మదినోత్సవం రోజున ఆయన అనేక కార్యక్రమాలను చేపట్టిన అన్నీ కూడా మనం ఒక్కసారి తలుచుకోవడానికి, ఒకసారి గుర్తు చేసుకోవడానికి ఉపయోగపడుతున్నటువంటి, ఎందుకంటే ప్రజానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున శ్రీమతి సోనియా గాంధీ గారి ఆశీస్సులతో మరి పాదయాత్ర చేస్తే ఆ రోజున కాంగ్రెస్లోనే వి హనుమంతరావు గారు పాదయాత్ర చేస్తాను అంటే ఇందిరమ్మ రథంతో మేడం ఒకటే చెప్పారు, వద్దు, రాజశేఖర రెడ్డి గారికి ప్రజల్లో ఆదరణ ఉంది కాబట్టి రాజశేఖర రెడ్డి గారిని పాదయాత్ర చేయనివ్వండి, మనందరం ఫాలో అవుదాం, కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలో తేవడానికి ఆ రోజు ఎంతో ఉపయోగపడింది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఏదైతే మన పాదయాత్రలో చూసిన ప్రతి సంఘటనని మళ్ళీ కార్యరూపంలో మన అధికారంలోకి వచ్చి చేపట్టాలని చెప్పి అన్నటువంటి ఒక గొప్ప నాయకుడు. ఏదైతే మనం ఆ రోజున వాగ్దానాలు చేసామో అని ఆ రోజున మరి కాంగ్రెస్ పార్టీ మరి తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే మరి ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు, మహిళలకి డ్వాక్రా గ్రూప్ రుణాలు కావచ్చు రద్దు చేయటం, వడ్డీ రాయితీలు, అదేవిధంగా మరి ఆరోగ్యశ్రీ, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఉండాలి, విద్య ఉండాలని ఎంతోమంది ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్ ఉండడం వలన ఇంజనీరింగ్స్ అలాగే డాక్టర్స్ అనేక చేశారు. అలాగే 4% రిజర్వేషన్ కూడా ముస్లిమ్స్కి కలగ చేసిన గొప్ప నాయకుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు నిత్యం కూడా మనం ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజా కార్యక్రమాలు చేయాలి, ప్రజల సంక్షేమమే నా ధ్యేయం అని చెప్పి మరి ఆ రోజున ఇందిరమ్మ ఇళ్ళు ప్రతి ఒక్కరికి కూడు గూడు గుడ్డ అని ఏ విధంగా అంటామో ఆ రకంగా ఇందిరమ్మ ఇళ్ళను కూడా అందరికీ ఇచ్చి ప్రతి ఒక్కరిని పార్టీలకు అతీతంగా ఈ సంక్షేమ పథకాలు అమలు జరగాలి, నిరంతరం కొనసాగాలని ఆకాంక్షించినటువంటి ఒక గొప్ప నాయకుడు. ఆయన ఆశయం ఒకటే, రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలి, ప్రధాని చేసే వరకు నేను విశ్రమించరని ఆ కోవకి చెందినటువంటి మరి ఇలా రాజశేఖర రెడ్డి గారి తనయ అయినటువంటి షర్మిలారెడ్డి గారు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టి ఖచ్చితంగా మన రాహుల్ గాంధీ గారిని ప్రధానం చేయడం జయంగా మనందరం కలిసి పనిచేద్దామని చెప్పి అన్నటువంటి గొప్ప నాయకురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారు. షర్మిలారెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుచుకుంటూ మనం ఈ దేశంలో చూసాం, రాహుల్ గాంధీ గారికి ఇవాళ ప్రజల్లో ఎంతో మంచి ఆదరణ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు మన ఏదైతే రాజశేఖర రెడ్డి గారి కన్న కళల్ని నిజం చేయడానికి ఇవాళ కాంగ్రెస్ కార్యకర్తలు అందరం కూడా ప్రతిజ్ఞ పోని కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలో తెస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ వర్ధిల్లాలి కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి కాంగ్రెస్ పార్టీ.